శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఒక ప్రమాణం చేస్తాడు. ఏంటా ప్రమాణం? అసలు కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగింది? పూర్తి కథ కోసం వీడియో చివరి వరకు చూడండి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందు పాండవులు మరియు కౌరవులు సహాయం కోసం కృష్ణుని వద్దకు వచ్చారు. అప్పుడు కృష్ణుడు వారితో ఇలా అన్నాడు: ఒకవైపు నా మొత్తం నారాయణ సేన, మరోవైపు నేను. ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు నారాయణ సేనను ఎంచుకుంటాడు. అర్జునుడు మాత్రం కృష్ణుణ్ణి ఎంచుకుంటాడు. అయితే యుద్ధానికి ముందు కృష్ణుడు ఒక మాట ఇస్తాడు: ఈ యుద్ధంలో నేను ఆయుధం ఎత్తను, నేను కేవలం అర్జునుడికి సారథిని మాత్రమే. యుద్ధం ప్రారంభమైంది. కౌరవ సేనకు నాయకుడు భీష్ముడు. అతను అజేయుడు, మహాయోధుడు. కాని భీష్ముడికి ఒక విషయం తెలుసు: పాండవులకు అసలు బలం అర్జునుడు కాదు, కృష్ణుడు అని. యుద్ధం 9వ రోజు భీష్ముడు ఉగ్రరూపం ధరించాడు. అతని బాణాలు వర్షంలా కురిశాయి. పాండవ సేన నాశనం కావడం మొదలైంది. అర్జునుడు ఎదురిస్తున్నాడు, కాని పూర్తి శక్తితో కాదు. ఎందుకంటే భీష్ముడు అతనికి తాత. అతనిపై గౌరవం వల్ల అర్జునుడు వెనకడుగు వేస్తున్నాడు. ఇది కృష్ణుడు గమనిస్తాడు. ఇలా కొనసాగితే ధర్మం ఓడిపోతుంది. కోపంతో అర్జునుడిని హెచ్చరిస్తాడు: అర్జున, ఇది యుద్ధం. నీ సంశయం నీ సేనను నాశనం చేస్తోంది. అయినా అర్జునుడు సందేహంలోనే ఉంటాడు. అప్పుడు భీష్ముడు బలమైన బాణాలను సంధిస్తాడు. ఆ బాణాలు అర్జునుడినే కాదు, సారథిగా ఉన్న కృష్ణుని కూడా తాకుతాయి. ఆ క్షణం కృష్ణుడు రథం దిగి పక్కనే ఉన్న ఒక విరిగిన రథ చక్రాన్ని ఎత్తుకుని భీష్ముడి వైపు పరిగెడతాడు. అప్పుడు భీష్ముడు భయపడలేదు. అతను తన ఆయుధాలను వదిలి చేతులు చాచి ఇలా అంటాడు: ప్రభు, మీ చేతిలో చనిపోవడం నాకు మహాభాగ్యం. అప్పుడు అర్జునుడు పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుని ఆపుతాడు. కృష్ణ, మాట తప్పి మీరు అవమానాన్ని పొందొద్దు. ఇక నేను పూర్తి శక్తితో యుద్ధం చేస్తాను. అప్పుడు కృష్ణుడు రథచక్రాన్ని వదిలిస్తాడు. ఈ సంఘటన ద్వారా కృష్ణుడు మనకు ఒకటి నేర్పిస్తాడు: వ్యక్తిగత మాట, పేరు, గౌరవం కంటే ధర్మాన్ని కాపాడడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.